హల్లెలూయా. మన దేవుడు గొప్ప దేవుడు, ఆయన శక్తి సంపన్నుడు. 26వ తారీఖు 6వ నెల 2026వ సంవత్సరం. మన దేవుడు ఇస్తున్న చక్కటి మాట. హబక్కూకు గ్రంథము 3వ అధ్యాయము 19వ వచనం. ఉన్నత స్థలముల మీద ఆయన నన్ను నడవజేయును. హల్లెలూయా. ఉన్నత స్థలం అంటే హైయెస్ట్ పొజిషను, ఓ మంచి ఐఏఎస్, కలెక్టరు, ఇవి అవి అని మీరు అనుకోవచ్చు. ఇంకొకటి, ఈ యొక్క బైబిల్లో రాయబడిన ప్రతి వాగ్దానము 2 రకాలుగా మనం తీసుకోవాలి. ఒకటి శరీరపరమైన ఆశీర్వాదం, ఇంకోటి ఆత్మలో ఆశీర్వాదం. శరీరపరమైన ఆశీర్వాదము శారీరకమైన వాటిని చూపిస్తుంది. ఆత్మలో ఉన్న ఆశీర్వాదము ఆత్మీయమైన ఆశీర్వాదాలను చూపిస్తుంది. ఇప్పుడు ఇదే వాగ్దానము శరీరకంగా మనం తీస్తే మంచి స్థితి, మంచి ఉద్యోగం, ఫ్లైట్ల్లోని తిరగడం, మంచి మంచి బిల్డింగుల్లో ఉండడం అన్నట్టు అర్థమవుతుంది. అదే ఆత్మీయతలో కనుక తీసుకుంటే సాతానుడు, రోమీయులకు రాసిన పత్రిక 16వ అధ్యాయము 20వ వచనంలో ఉంది. సమాధానకర్తయగు దేవుడు సాతానును శీఘ్రంగా మీ పాదాల క్రింద చితుకు తొక్కించడు. సాతానుడు వాడి యొక్క బలం మీద మనము నిలబడ్డమే ఉన్నతమైన స్థలము. నీదేదైతే శ్రమ కృంగదీస్తుందో, ఏదైతే ఇబ్బంది కృంగదీస్తుందో, నిన్నేదైతే అవమానం పట్టి పీడిస్తుందో, దేవుడు దాని మీద నీకు అధికారం ఇవ్వడమే. అప్పుడే నువ్వు ఉన్నత స్థలముల మీద నిలబడిన పరిస్థితి. ఇదిగో పలానా అవమానం ఉంది, ఒకవేళ పిల్లలు లేని తనం ఉంది అనుకోండి, అప్పుడు దేవుడు గర్భాన్ని తెరిస్తే ఇంకా ఆమె యొక్క నింద ఆమె పాదాల కిందకు వచ్చేసింది. దేవుడు ఆమెను ఏం చేశాడు? ఉన్నత స్థలముల మీద నిల్చోబెట్టాడు. దేవుని స్తోత్రం. ఒకవేళ వివాహం కానీ ఆ పరిస్థితి ఏదో ఉంది, ప్రార్థించారు, దేవుడు ఏం చేశాడు? చక్కటి వివాహము అనుగ్రహించాడు అనుకోండి. అప్పుడు ఏం చేస్తుంది? ఆ వివాహము కాని పరిస్థితి ఆమె పాదాల కిందకు వచ్చింది. దేవుడు ఆమెని ఉన్నత స్థలం మీద నిల్చోబెట్టాడు. ఆత్మీయమైన దీవెనే ప్రాముఖ్యం. దేవుడు దీవించును గాక.